లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబరు మాస ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అంతా ముందుగా మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వారు ప్రతి పనిని చాలా శ్రద్ధతోటి చేసుకోవాలి, ఆలోచించి ప్రతి అడుగు కూడా ముందుకేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ తులారాశి వారు వాహనాలు కూడా కొనేటువంటి యోగం ఉంది ఈ మాసంలో. కొత్త వాహనాలు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకునే వారికి ఎలక్ట్రానిక్ వాహనాలు తీసుకుంటారు. మీకు మనసుకు నచ్చింది చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఎప్పుడూ కాపాడుకోండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే కష్టపడితే కానీ ఫలితం రాదు. కష్టించినా కూడా కొంత ఫలితం తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి కష్టాన్ని తగ్గ ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త క్యారెక్టర్లు అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. డైరెక్టర్లకు కూడా మంచి అవకాశాలు, ప్రొడ్యూసర్స్ దొరకడం, కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలు కొంత ఒడిదుడులు కూడా
ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగపరంగా కొంత ఒడిదుడుకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పై అధికారుల వలన కొంత ఒత్తిడిలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మానసిక శాంతి లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ముందుకు సాగగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి మీ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా తప్పకుండా విదేశీ వీసాలన్నీ కూడా సరైన సమయానికి మీకు అందుబాటు అవుతాయి. అలాగే మీకున్న సమస్యలన్నీ కూడా, కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కొన్ని పదవుల్ని కూడా పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి. ఆ వ్యసనాల వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు పేరు ప్రఖ్యాతలకు కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడాకులు తీసుకోవాలనుకునేటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు మధ్యవర్తుల వల్ల తెలుసుకొని మళ్ళీ ఒకటవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా మిమ్మల్ని విడదీసినటువంటి వారు సంతోషంగా ఉంటారు, విడిపోయిన వారు బాధతో ఉంటారు. కాబట్టి మీ యొక్క తప్పుని మీరు తెలుసుకొని మళ్ళీ కలిసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ ప్రేమికులకి. మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది, కానీ బెట్టింగులకి వాటికి డబ్బుని పెట్టకండి. దానివల్ల మీకు డబ్బు నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల కుటుంబాన్ని బాగా పోషించుకోగలుగుతారు, మీ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు, రుణాలు లేకుండానే ముందుకు సాగగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకు ముందుకు సాగండి, మంచి లాభాలు పొందగలుగుతారు. మీ వ్యాపారాన్ని మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధతోటి చూసుకోండి. దానివల్ల మిమ్మల్ని ఎవరు మోసం చేసేటువంటి అవకాశం ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. మీరు కోపం పట్టడం వల్ల మీరు నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత మీరు కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా పుణ్యక్షేత్రాల్ని దర్శించాలి అని ఎప్పటి నుంచో మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. పుణ్యక్షేత్రాల్ని దర్శించి వస్తారు. కుటుంబంలో కొంతమంది విహారయాత్రలు చేయాలి అనుకునే వారికి కూడా విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు, మంచి ఆర్థిక పరంగా ఎదగేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఒక మంచి అవకాశం కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మంచి అవకాశాలు రావడం కోసం, మంచి ఫలితాలు పొందడం కోసం ఈ తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం పూజించుకోండి. తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనం నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్ని నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు
మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించటం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్. మన పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు,
బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి. ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాల సర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా? మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ, బ్లాకులతో కానీ, దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా? ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర. అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా? ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది. అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి, ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.